హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆయన వ్యక్తం చేశారు. అయితే దీనిపైన బీఆర్ నాయుడు గారు కూడా స్పందించారని చెప్పేసి, అంటే ఎవరో ఏదో చెప్తే నేను సారీ చెప్పాలా? సారీ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగొస్తాయన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా మనకు కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి సార్. మరి దీని పట్ల అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. డిప్యూటీ సీఎం ఆ విధంగా చెప్తే నువ్వు ఆ స్థానానికి కూడా గౌరవం ఇవ్వవా అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు సార్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ బీఆర్ నాయుడు గారుగా మారిపోవడం చూస్తూ ఉన్నాం సార్. మరి ఈ వారి గురించి మీరేం చెప్తారు సార్? అంటే పవన్ కళ్యాణ్ దాని మీద కూడా రియాక్ట్ అయ్యాడు మళ్ళీ. హ్మ్. ఏది బిఆర్ నాయుడు గారు హ్మ్. అంటే ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు ఆయన. హ్మ్. క్షమాపణ చెప్పడానికి ఏముంది, చెప్తాను, చెప్పడం వలన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అన్నాడు. హ్మ్. అయితే పవన్ కళ్యాణ్ దీని మీద కూడా రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యి అది కనీసం మానవ ధర్మం, జరిగిన తప్పుని అంగీకరిస్తూ మా నుంచి ఈ తప్పు జరిగింది అని మీరు అంగీకరించడం అనేది కనీస నైతికత, అది కూడా పాటించాలా వద్దా అని మీమాంసతో ఉన్నారంటే ఏమనుకోవాలి మిమ్మల్ని అని అన్నాడు ఆయన. అని మీకు ఈ పదవులు ఇవన్నీ ఎలా వచ్చాయి? ప్రజలు మమ్మల్ని గెలిపించడం వలన వచ్చాయి. ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇన్ని స్థానాలు ఇచ్చి అఖండమైనటువంటి విజయం ఇచ్చారు కాబట్టి మేము మీలాంటి వాళ్ళందరినీ నామినేట్ చేశాం. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నామినేట్ చేస్తే మీరు ఆ పదవిలో ఉన్నారు. అలాంటి మీరు ఇలా మాట్లాడటం అనేది ఎలా కరెక్టు? అది పద్ధతి అయితే కాదు అని చెప్పాడు ఆయన. చెప్పి కొంచెం ఘాటుగానే విమర్శించాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు ఇప్పటికైనా సారీ చెప్పి ఎలా వ్యవహరించాలో ఆ వ్యవహరిస్తే బాగుంటుంది అని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. దీని ఎక్స్టెన్షన్లో ఈ ప్రపోజల్ అట్నుంచి వచ్చింది, అంటే తెలుగుదేశం వైపు నుంచి వచ్చినటువంటి ప్రపోజల్గా దీన్ని జన సైనికులు మాట్లాడటం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఈ మాట అనేసిన తర్వాత ఈ బిఆర్ నాయుడు గారిని ఎవరు అక్కడ ప్రమోట్ చేశారు ఆ పదవిలోకి అంటే అది టీడీపీ వైపు నుంచి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆయన చంద్రబాబు గారు నాతో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాట వినక్కర్లేదు అన్న ధోరణిలో ఏమన్నా వ్యవహరిస్తున్నాడా అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఇలాగే కనుక ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తే, నేరుగా చంద్రబాబు నాయుడు గారితో మాకు లింక్ ఉంది కాబట్టి మేము ఇంకెవరి గురించి పట్టించుకోనక్కర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తే అది కూటమి స్పిరిట్ని దెబ్బ కొట్టడం కాదా? అదే గనక జరిగితే, అదే రిపీటెడ్గా గనక జరిగితే కూటమితో కొనసాగాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది దాకా వ్యాఖ్యానాలు వెళ్ళిపోయినాయి. అంటే మొదటేమో ఈయన సారీ చెప్పమనగానే ఆయన సారీ చెప్పేసి ఉంటే పోయేది. ఆయన సారీ చెప్పకుండా సారీ చెప్తే పోయిన ప్రాణాలు వస్తాయా అనటం, దాని మీద మళ్ళీ ఈయన రియాక్ట్ అవ్వడంతో జన సైనికులు ఇది కూటమి స్పిరిట్కి ఇబ్బంది కలిగించేటువంటి అంశం అని కొంతమంది మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటల్ని పట్టుకుని వ్యాఖ్యాతలు, రాజకీయ విశ్లేషకులు రంగప్రవేశం చేసి ఇది కూటమి స్పిరిట్ని దెబ్బకొట్టే విధంగా ఉంది అని ఎప్పుడైతే అట్నుంచి ఒక డైలాగ్ వచ్చిందో అయిపోయింది, కూటమి బద్దలైపోబోతోంది, చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారుతోంది అనే టోన్లో వ్యాఖ్యానాలు చెప్పడం మొదలుపెట్టారు. దీన్ని లీడ్ తీసుకుని కొన్ని ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారు వేరే సందర్భంలో ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించాలి, అధికారంలో ఉన్నవారు కానీ పదవుల్లో ఉన్నవారు కానీ అని మాట్లాడిన ఒక స్పీచ్, ఆ స్పీచ్లో ఉన్నటువంటి ఒక ముక్కని తీసుకొచ్చి పెట్టి పవన్ కళ్యాణ్కి వార్నింగ్ అన్న పద్ధతిలో థంబ్నెయిల్స్ పెట్టి ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఇది టోటల్గా జరుగుతున్నటువంటి రచ్చ. ఇది ఎప్పుడైతే ఇలాంటి ప్రచారం మొదలైందో జనాలు దీన్ని చూస్తారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్లోకి ఒక దృష్టి సారించడం అనేది జరుగుతోంది, అన్ని వయసుల వారు.
ఈ సారించిన సందర్భంగా ఈ వార్త అట్రాక్ట్ చేస్తోంది వాళ్ళు. ఏది ఈ తిరుమల ఘటన నేపథ్యంలో కూటమిలో విభేదాలు, ఇది దాదాపు కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తోంది అనేటువంటి అభిప్రాయం కలిగే విధంగా నడుస్తోంది ఈ చర్చ. దీనికి లీడ్ ఇచ్చింది ఎవరు అనే వైపు చూస్తే బిఆర్ నాయుడు గారు అని కనిపిస్తోంది. హ్మ్. దీనికి ఎందుకు బిఆర్ నాయుడు గారిని అంతగా టార్గెట్ చేస్తున్నాడని కూడా వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తే పోయేది కదా, ఈయన సారీ చెప్పమన్నాడు, ఆయన సారీ చెప్తే పోయిన ప్రాణాలు వస్తాయా అన్నాడు, అక్కడితో అయిపోవాల్సిన వివాదం చెప్పి తీరాల్సిందే అని విడిగా ఆయన అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఈయన్ని చైర్మన్ని చేయటం పట్ల ఆయనకి ఏదన్నా వ్యతిరేక అభిప్రాయం ఉందా ముందస్తు అభిప్రాయం ఎందుకు ఉంటుంది అంటే, నాగబాబు గారు టీటీడీ చైర్మన్ అవుతాడు అని ఒక మాట వినిపించింది ఆదిలో. అది పవన్ కళ్యాణ్ గారే తప్పు, అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకండి అని చెప్పాడు. ఏది జనసేన ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుతూ, హ్మ్. ఎవరికైనా ఏదైనా పదవి మీద ఆశ ఉన్నా, ఏదైనా అభిప్రాయం ఉన్నా నాతో చెప్పండి, అది నా ద్వారా నాయకత్వం దగ్గరికి వెళ్ళాలి, కూటమి నాయకత్వం దగ్గరికి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే ప్రయత్నం చేయకండి, అది కూటమి తాలూకా స్పిరిట్ని దెబ్బతీసే వ్యవహారంగా మారుతుంది అని చెప్పాడు ఆయన బహిరంగంగా ఓకే. కార్యకర్తల సమావేశంలో. ఆ సందర్భంగా ఆయన ఒక విషయం చెప్పాడు, నాగబాబు గారు టీటీడీ చైర్మన్ కాబోతున్నాడు అని ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది, అటువంటి అభిప్రాయం నాకు లేదు, ఆయనకి లేదు. కాబట్టి ఇలాంటి వార్తలు పుట్టడానికి ఏ రకమైనటువంటి లీడ్స్ ఇవ్వకుండా మాట్లాడండి అని క్యాడర్ని కోరాడు ఆయన. కోరాడు. తర్వాత ఆ విషయంలో నాగబాబు గారు కూడా స్పందించేశాడు, నాకేమీ అలాంటి కోరికలు లేవు అని చెప్పాడు ఆయన స్పష్టంగా. తర్వాత కూడా రకరకాల సందర్భాలు ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో చేరబోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. హ్మ్. ఆ కదలికలు కూడా ఎక్కడా కనిపించటం లేదు. ఎప్పటికప్పుడు నాగబాబుని ఎక్కడో చోట లొకేట్ చేయాలి అనే అభిప్రాయం కలగటము, ఆ లొకేట్ చేయడానికి చంద్రబాబు సహకరించకపోవడం జరుగుతోందని, అందుకే టీటీడీ చైర్మన్ విషయంలో ఆయన కొంచెం ఘాటుగా రియాక్ట్ అయ్యాడని కూడా వ్యాఖ్యానాలు నడిచిపోతున్నాయి బయట. వీటి ఇంపాక్ట్ కూడా ప్రజల మీద పడుతోంది. ఇలా నెమ్మదిగా కూటమి స్పిరిట్ని, అంటే పబ్లిక్లో వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని బలంగా నాటడానికైతే ఒక ప్రచారం, అంటే గుసగుసల ప్రచారం అనేది యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ. హ్మ్. తెలుగుదేశం పార్టీ ఏదైనా అభిప్రాయాన్ని తయారు చేయాలి అంటే ఇలాగే గుసగుసల ప్రచారం ద్వారా మొదలు పెడుతుంది. విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలో ఆయన సిద్ధహస్తుడు చంద్రబాబు. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా, అంటే ఆయన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి విస్పరింగ్ క్యాంపెయిన్ మొదలైంది. అది ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే అన్ని వేళ్ళు అటే చూపిస్తున్నాయి వైసీపీ వైపు. ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ కొంచెం యాక్టివేట్ అయింది ఈ మధ్యకాలంలో. యాక్టివేట్ అయ్యి సినిమాల విషయంలో కూడా వాళ్ళు చాలా సిస్టమేటిక్గా వ్యవహరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, వార్తలు పోస్ట్ చేస్తున్నారు. అంటే పుష్ప రిలీజ్ టైంలో ఆ సినిమా హిట్టా ఫట్టా అనే విషయంలో వాళ్ళు చాలా యాంగ్జైటీ ప్రదర్శించారు. అలాగే గేమ్ చేంజర్ రిలీజ్ అయిన క్షణం కూడా ఈ సినిమా ఆడుతుందా ఆడదా అనే విషయంలో చాలా క్యూరియస్గా వాళ్ళు ఎంక్వైరీలు చేశారు. ఏమిటి ఆ క్యూరియాసిటీ వెనకాల అంటే, గేమ్ చేంజర్నేమో కూటమి సినిమాగాను, పుష్ప సినిమాని వైఎస్ఆర్సీపీ సినిమాగాను వాళ్ళు చూసి ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రపంచానికి కలిగించగలిగారు. అవును. ఇలా వాళ్ళ టీం బలంగా పనిచేస్తోంది ఈ విస్పరింగ్ క్యాంపెయిన్. అందులో భాగంగా ఇప్పుడు ఈ తిరుమల సంఘటనని ఆధారం చేసుకుని కూటమికి బీటలు వార్చే ప్రయత్నం బలంగా జరుగుతోంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ చంద్రబాబు దగ్గర ఉంటుంది. కానీ విచిత్రంగా తెలుగుదేశం పార్టీలో ఎవరూ కూడా దీని మీద నోరు మెదపటం లేదు, మొత్తం సైలెంట్గా ఉన్నారు. ఎవరూ కూడా బిఆర్ నాయుడు గారి తప్పనో లేకపోతే పవన్ కళ్యాణ్ మరీ అంతగా పట్టుబట్టడం కరెక్ట్ కాదనో ఎవరూ మాట్లాడలేదు. గతంలో కూడా ఒకసారి ఆయన హోమ్ మినిస్టర్ మీద ఇలాంటి కామెంట్స్ చేశాడు పవన్ కళ్యాణ్.
అంటే హోమ్ గనక నేను తీసుకుంటే, నేను అడిగితే హోమ్ ఇస్తారు. నేను గనక తీసుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. హ్మ్. ఆ వార్నింగ్ ఇచ్చిన సందర్భంగా హోంమంత్రి గారు అనిత గారు వెంటనే వెళ్లి పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యి, అయ్యా మీరు ఏవైతే మాట్లాడారో ఆ అంశాలకు సంబంధించి ఇలాంటి ప్రో ప్రోగ్రెస్ ఉంది అని చెప్పి ఆవిడ ఫైల్స్ పట్టుకెళ్ళి వారికి ప్రదర్శించి, చూపించి, దండం పెట్టేసి వచ్చేసింది. బయటకొచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి పట్ల చాలా గౌరవం ఉంది నాకు అన్న టోన్‌లో మాట్లాడారావిడ. ఇప్పుడు బీఆర్ నాయుడు గారు కూడా అలా వ్యవహరిస్తారా? బీఆర్ నాయుడు గారు అనేది ఒక ప్రశ్న. ఆల్రెడీ పవన్ గారు నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. మీరంత సీరియస్‌గా ఉన్నారని అనుకోలేదు నేను అని ఆయన ఆంతరంగికులతో అన్నట్టుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. హ్మ్. మరది నిజమా? కాదా? అనేది ఎవరికీ తెలీదు. ఆయన స్ట్రెయిట్‌గా మీడియాతో మాట్లాడటమో, లేకపోతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో చేయలేదు. నేరుగా మరి పవన్ కళ్యాణ్‌ని ఏమన్నా కలిస్తే ఈ గొడవకి ఒక మేరకు తెరబడుతుంది. లేదంటే గనక ఈ స్పెక్యులేషన్స్‌నే జనం నమ్మేటువంటి అవకాశం ఉంది. అలా మొత్తానికి తిరుమల ఘటన ఆధారం చేసుకుని ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఎవరి స్ట్రాటజీల్లో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడక్కడ మృతుల కుటుంబాలకైతే ప్రభుత్వం వైపు నుంచి ఒక మంచి ప్యాకేజే ప్రకటించారు వాళ్ళు. ప్రకటించారు కానీ ఇప్పటికీ ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఆ ప్రశ్న ఏంటంటే మీరు వైకుంఠ ద్వార దర్శనము అనేటువంటి కార్యక్రమానికి 9 ప్రాంతాల్లోనూ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోనూ మీరు ఏర్పాట్లు చేశారు టోకెన్లు ఇవ్వటానికి. బానే ఉంది. కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని అకామిడేట్ చేయటానికి వెసులుబాట్లు ఏమున్నాయి? నిజానికి వాళ్ళు ఈ ప్రమాదం జరిగినటువంటి స్కూల్లో కూడా జనాలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదక్కడ. అక్కడ కౌంటర్లు ఇస్తామని పెట్టారు. దాన్ని ఒక సెంటర్ కింద మార్చారు ఆ స్కూల్‌ని. గత్యంతరం లేక ఆ పక్కనున్న పార్కులో పడిగాపులు కాశారు వీళ్ళు. ఆ పార్కులో నుంచి ఇటువైపుకి దూకారు స్కూల్ వైపుకి. అప్పుడు జరిగినటువంటి ప్రమాదమే. హ్మ్. కాబట్టి మీరు జనాల్ని అకామిడేట్ చేసేటువంటి ఒక పెద్ద గ్రౌండో లేకపోతే గ్రౌండ్ ఫెసిలిటీ ఉన్నటువంటి స్కూలో మరొకటో తీసుకుని టీటీడీ బాధ్యత అది. ఇప్పుడు ఏమైంది అది టీటీడీకి సంబంధించిన నిర్మాణం కాదు. టీటీడీ జస్ట్ ఈ టోకెన్స్ వితరణ కోసం ఆ ప్లేస్‌ని ఐడెంటిఫై చేసి తీసుకున్నారు అంతవరకే. అది ప్రభుత్వంది. ఆ స్కూలు మున్సిపల్ స్కూల్. ఆ స్కూల్‌కి, టీటీడీకి టెక్నికల్‌గా సంబంధం లేదు. సంబంధం లేని స్కూల్‌లో కౌంటర్ పెట్టారిప్పుడు. అక్కడ బాధ్యులు ఎవరవుతారు ఇప్పుడు? మున్సిపాలిటీ వాళ్ళవుతారా? టీటీడీ అవుతుందా? ప్రభుత్వం అవుతుందా? ఇలాంటి రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి ప్రపంచంలో. హ్మ్. అయితే టీటీడీదే ప్రధానమైనటువంటి బాధ్యత. అక్కడ పోలీసుల్ని మోహరించటం జరగలేదు. అది టీటీడీ బాధ్యత. అలాగే మైక్‌లో చెప్పలేదు. మైక్ ఒకటి పెట్టుకుని చెప్తే అవతలున్నారు వాళ్ళు స్కూల్ అవతల. ఉన్నప్పుడు మీరు మైక్‌లో ఇదిగో బాబు మేము డోర్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇది ఒక వ్యక్తిని బయటకు పంపించటానికి. అంతే తప్ప టోకెన్‌ల కోసం కాదు. టోకెన్‌లకు మరో అరగంటలో తెరుస్తాం. మీరందరూ కొంచెం నిశ్శబ్దంగాను, కంట్రోల్డ్‌గాను ఉండండి అని చెప్పి వాళ్ళ నినాదం నమో వెంకటేశాయ నమః అనేసుంటే వాళ్ళు ఆగేవాళ్ళు. అలాగే వాళ్ళని కంట్రోల్ చేయటానికో, లేకపోతే ఒకవేళ వాళ్ళు అటునుంచి తోసుకొనొస్తే గేట్ దగ్గర ప్రెజర్ లేకుండా చేయటానికో అక్కడ భద్రతా వ్యవస్థ కూడా ఏమీ లేదు. పైగా ఉన్నది పెద్ద ఎక్కువ సంఖ్య కాదనేది చెప్తున్నారు. 3,000-4,000 మంది మాత్రమే ఉన్నారక్కడ. హ్మ్. దాన్నే కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అక్కడ వ్యవస్థ ఉంది అంటే నిజంగానే సిగ్గుచేటు టీటీడీకి. అన్ని డబ్బులున్నటువంటి దేవాలయంలో కనీసం ఇలాంటి ఏర్పాట్లు కూడా చేసుకోలేకపోతే ఇంకెందుకు అని. దీంతో పాటు ఇంకా రకరకాల పద్ధతుల్లో ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు, అలాగే సంఘటనలు, ప్లేస్‌లు చాలా ఉన్నాయి తిరుమలలో. తిరుమలలోను, తిరుపతిలోను కూడా. హ్మ్. వాటిని ఇప్పటికీ కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం జరగట్లేదు. అందుకని టీటీడీ బాధ్యత వహించాలి అని ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నాడో, ఆ మాటలో తప్పేం లేదు. వారు చెప్పింది కరెక్టే. నిజానికి టీటీడీయే జవాబుదారీదని. టీటీడీ ఇమ్మీడియట్‌గా స్పందించి సారీ చెప్పుండాల్సింది భక్తులు. అశేష భక్తులకి మోకరిల్లి మరి
సారీ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది బిఆర్ నాయుడు గారు. ఓకే సార్. ఆయన మరి ఎందుకు దీన్ని తీగపాకం లాగినట్టు లాగుతున్నాడో కానీ ఆయన ఇమ్మీడియట్గా సారీ చెప్పి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అధికారులతో సమావేశమై ఒక ప్రకటన చేసి ఉండాలి. అసలు అవేవీ పట్టనట్టుగా ఉన్నాడు. పైగా ఆయన ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన శ్యామలరావు గారు ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు వ్యవహరించిన పద్ధతి చూస్తే అసలు వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా విభేదాలు ఉన్నాయా అనే అనుమానం వచ్చే పద్ధతిలో ఉంది అది, ఆ వ్యవహారం అంతా. హ్మ్. అందుకని ఆయన టీటీడీకి సర్వం సహా అధికారి. అదే చెప్తున్నాడు ఆయన బయటికి. మేము అన్ని చర్యలు చేపట్టాము, తీసుకుంటున్నామని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఇది కాదు మాట్లాడాల్సింది. ఇది టోటల్‌గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అంటే 'పుష్ప 2' సందర్భంగా సంధ్యా థియేటర్‌లో ప్రమాదం సంభవించిన తర్వాత అల్లు అర్జున్ మొదటి వీడియో విడుదల చేసి ఏం మాట్లాడాడో దాదాపు అదే కాంటెక్స్ట్‌లో ఆయన మాట్లాడుతున్నాడు. హ్మ్. బిఆర్ నాయుడు గారు. అది కరెక్ట్ కాదు. ఆయన టోన్ మార్చాలి. టోన్ ఓకే. మార్చి జరిగిన తప్పుని ఇన్ టోటల్ టీటీడీగానే స్వీకరించి హ్మ్. టీటీడీయే నైతిక బాధ్యత వహిస్తోంది. ఆ కుటుంబాలకి, ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి టీటీడీలో ఎక్కడైనా మేము ప్లేస్‌మెంట్ ఇస్తాం.